హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నైసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో స్నాక్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇన్స్టంట్గా చేసుకోవచ్చు. మీ స్నాక్ ఐటమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్ షేప్లో చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ స్వీట్తో హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు బియ్యం పిండిని తీసుకొని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల. ఇలా స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ వరకు షుగరు, 2 టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం గోధుమ పిండి తీసుకున్న బౌల్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఒక్కసారి వాటర్ వేయొద్దండి, ఎందుకంటే షుగర్ అనేది ఉంటుంది కాబట్టి మెల్ట్ అయిపోయి మనకి లూజ్ అనేది అయిపోతుంది. కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. హీట్ చేసిన నెయ్యి అయినా వేసుకోవచ్చండి, నేనైతే మామూలు నెయ్యి వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారా, పిండి అనేది మనకు కొంచెం సాఫ్ట్ అయింది కదా. మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దండి, నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 బాల్స్ లాగా ఇలా సపరేట్ చేసుకోండి. ఇలా 2 బాల్స్ లాగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ స్నాక్ ఐటమ్ అనేది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇది చపాతీ కర్రకి అంటుకుంటూ ఉంటుందండి. పొడి పిండిని చల్లుకుంటూ మాత్రమే చపాతీలాగా చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదు, అలానే పల్చగా చేసుకోవద్దు. నేను చూపించిన విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఈ మందం అయితే సరిపోతుందండి, మరీ మందమే చేసుకోవద్దు. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే 3 షేప్లో కట్ చేశాను. మనకు మెజర్మెంట్ స్పూన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ స్పూన్తో నేను ఇలా ఒకే రేలో 3 షేప్లో కట్ చేశానండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. మీరు ఒకవేళ రౌండ్ షేప్ అయినా చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్ అయినా చేసుకోవచ్చండి. ఇలా నేను 3 షేప్లో చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. షేప్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల చాలా బాగుంటాయండి. తక్కువ స్వీట్స్తో హెల్దీగా చేసుకోవచ్చు. నువ్వులు అనేది మనం మిక్సీ చేయడం వల్ల పిల్లలకి కనిపించదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న వీటన్నిటిని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వెంటనే కదలపకుండా 2-3 మినిట్స్ తర్వాత కలపండి. చూసారా ఎంత చక్కగా పొంగుకుంటూ వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ అనేది పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను పిల్లల స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా చేసి పెట్టానండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. తక్కువ స్వీట్తో ఉంటుందండి. షేప్ కూడా చూసారా ఎంత చక్కగా వచ్చిందో, మనకు 3 షేప్లో లాగా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.